5.5 దశాబ్దాలు మీరు దేశాన్ని పాలించి అంబేద్కర్ మావోడు అని చెప్తారు. జయంతులు వర్ధంతులు తప్పితే మీరు అంబేద్కర్కి ఏం చేయలేదు, మేం చేసినాం. ఆ అంబేద్కర్ మీద మీ ఇంట్లో వంటని పెట్టి ఓడగొట్టినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. వంట మనిషిని, దేశ తొలి ప్రధాని తన ఇంట్లో వంట వేసుకొని పెట్టి అంబేద్కర్ గారిని ఓడించిండు, అవమానించిండు. ఇలా ఎవరైతే ఇంటెలెక్చువల్స్ అని టీవీలకు వచ్చి చెప్తారో వాళ్ళ పార్టీ అంబేద్కర్ ఓడగొట్టింది వెస్ట్ బెంగాల్ లోపల. మీరు మాకు శుద్ధులు చెప్తారు. అంబేద్కర్ ఈ దేశంలో 2 సార్లు ప్రత్యక్ష ఎన్నికలలో ఓడిపోయాడు. ఓడగొట్టింది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు ఓడగొట్టిరు, కమ్యూనిస్ట్ వాళ్ళు ఓడగొట్టిరు. దెన్ వెర్ ఈస్ ద రైట్ ఫర్ యూ? అంబేద్కర్ మావాడని చెప్పి ఏ పల్లెటూరుకైనా పోదాం స్వప్న గారు, ఏ రాష్ట్రంలోనైనా. ఎవరు పూరున్నారు? దళితులు పూరున్నారు. మరి ఎందుకు చేయలేదు అప్లిఫ్ట్? ఎందుకు చేయలేదు మీరు 5.5 దశాబ్దాలలో? ఇలా మేం చేస్తా ఉన్నాం కదా. ఇల్లు లేనివానికి ఇల్లు కట్టిస్తున్నాం, బ్యాంకుల ఖాతా లేకపోతే బ్యాంకుల ఖాతాలు ఇస్తున్నాం, ఇన్సూరెన్స్ లేకపోతే ఇన్సూరెన్స్ ఇస్తున్నాం. ఈ దేశానికి సోషల్ సెక్యూరిటీ ఇచ్చినాం కదా. మీ ఆక్స్ఫర్డ్ తెలివితేటలు, మీ కేంబ్రిడ్జ్ తెలివితేటలు ఏడదొచ్చినాయి. ఎందుకు ఈ దేశానికి సోషల్ సెక్యూరిటీ ఇవ్వలేదు? ఒక ఆటో డ్రైవర్ చచ్చిపోతే చుట్టూన్న 10 మంది 1000 రూపాయలు వేసుకొని, చందాలు వేసుకొని దహన సంస్కారం చేసేటువంటి దుస్థితికి 7 దశాబ్దాల స్వతంత్ర భారతాన్ని నిర్మించారు మీరు. మాట్లాడితే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్లం, ఆక్స్ఫర్డ్లో చదివినాం, కేంబ్రిడ్జ్లో చదివినాం, మాకు వచ్చినంత ఇంగ్లీష్ రాదు, మేమే మేధావులం అని చెప్పుకుంటారు. ఏది మరి మీ మేధావితనం? మేము కదా 12 రూపాయలకు ఇన్సూరెన్స్ ఇచ్చింది, మీరే కదా మమ్మల్ని అడుగుతారు అంబానీలకు ఆదానీలకు పనిచేస్తున్నామని. 12 రూపాయలు కడితే మీకు సోషల్ సెక్యూరిటీ ఇచ్చినటువంటి దేశం ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఆ ఆలోచన చేసింది నరేంద్ర మోడీ. ఏది మరి కేంబ్రిడ్జ్లో చదివిన వాళ్ళకి ఎందుకు రాలేదు? ఈ దేశానికి సోషల్ సెక్యూరిటీ ఇవ్వాలనేటువంటి ఆలోచన మీకు ఎందుకు లేదు అని అడుగుతున్నా నేను. అంబేద్కర్ గారు చెప్పలేదా సోషల్ సెక్యూరిటీ ఇవ్వాలని? పేదలను కాపాడమని చెప్పలేదా? మేము బిజిలీ ఇచ్చినాం, కరెంట్ ఇచ్చినాం, 18,000 పంచాయతీలు. మేము ఇచ్చినాం సిలిండర్లు, 5 కోట్ల మంది అక్కాజనులకు సిలిండర్లు ఇచ్చినాం. కట్టెల పొయ్యిలు వద్దని చెప్పినాం. ఎవరు చేసిరు? మేం చేస్తా ఉన్నాం. వీఆర్ ఫర్ ద పూర్, వీఆర్ ఫర్ ద అంబేద్కర్ ఐడియాలజీ. కాదంటే ఎవరు విమర్శలు వాళ్ళు చేసుకునియండి. కాలం డిసైడ్ చేస్తుంది, కాలం డిసైడ్ చేస్తుంది. ప్రజలు సమాధానం చెప్తారు. తప్పు చేసినానికి ప్రజాస్వామ్యంలో 100% శిక్ష పడుతుంది.